హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా మేమైతే మస్తున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఏందనుకుంటారా, మా బబ్బీ ఆడు అయితే నా పక్కన అయితే లేదు. ఉండుంటే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంటుండే, ఇప్పుడు లేదు. మా బబ్బీ ఆడు అయితే స్కూల్ నుండు. మా బబ్బీ ఇప్పుడైతే స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి. చాలా డేస్ అవుతుంది నేను తీసుకురాక, వాళ్ళ డాడీ పోయి తీసుకొస్తుండు. అందుకే ఈరోజు నేను పోయి మా బబ్బీ అని మీద అయితే కొంచెం కంప్లైంట్ ఇచ్చేది ఉంది. అదేంటంటారా, హోంవర్క్ చేస్తలేదు, స్కూల్కి ఏం రాగానే బ్యాగ్ ఆడ పడేస్తుంది, ఏమన్నా అంటే ఆడుకోవడానికి పోతుంది. డైలీ 5 బుక్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ హోంవర్క్ అయితే. ఒక్క బుక్ రాయనిక చాలా సతాయిస్తుంది. ఆయన పొద్దున లేచి రాసుకుంటా అంటుంది. పొద్దున లేచేది 7:40కి లేస్తుంది. ఆమె 8:30 కల్లా స్కూల్ ఉండాలి. ఆ టైం అస్సలు గుర్తట్లేదు అసలు ఆమె హోంవర్క్ రాసుకోనికే. అందుకే ఈరోజు పోయి టీచర్కి చెప్పిందంటే కొంచెం భయం ఉంటది. అయినా తింటలేదు ఈట, అందుకే అన్నం గీట తింటలేదు టీచర్ అని చెప్పేసి కొంచెం కంప్లైంట్ ఇచ్చేసి వద్దామని నేనైతే ఫిక్స్ అయిన ఫ్రెండ్స్. ఈ రోజు మా బబ్బీ ఆ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. స్కూల్ కాడిపోయినాక టీచర్ కి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, మా బబ్బీ ఆడి ఇంటికి వచ్చినాక ఎట్లా ఏడుస్తాడు, ఎట్లా సతాయిస్తాడు చూడండి. మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బబ్బీ అయిన స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాక, మా బబ్బీ అయిన స్కూల్ గేట్ అయితే ఆడ ఓపెన్ చేసింది. వాళ్ళ క్లాస్ పిల్లలు అందరు పోతున్నారు. మా బబ్బీ ఆడు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మా క్లాస్ లో అక్కడ టీచర్ చెప్పి తీసుకొని వస్తా. ఏంది నువ్వు మ్యాథ్స్ ఎప్పుడో టీచర్ పెట్టేసి ఇప్పుడు రాక రాస్తున్నావు అంట? ఎందుకు స్లోగా రాస్తున్నావు? చదువుతున్నావు అంట మంచిగా, కానీ స్లోగా రాస్తున్నావు అంట. మీ అనురాధ టీచర్ చెప్తుంది. నువ్వు ఎందుకు అట్లా రాడా? ఇప్పుడు వేస్తలేవు మ్యాథ్స్ గురించి చెప్పమంటే ఎందుకు రాస్తున్నావు స్లోగా మ్యాథ్స్? మొత్తం స్లో అయిపోయినావంట రాయడంలో. డైరీ గిట్ట స్లో రాస్తున్నావు అంట, ఫాస్ట్ గా రాయాలి. ఇంటికాడనేమో అట్లా సతాయిస్తున్నావు. అందుకే ఇప్పుడు టీచర్ కి చెప్పిన రేపటి నుంచి ఉంటది గాని, రేపటి నుంచి కొడుతుంది. ఏం చేస్తుంది కొట్టకుండా? లంచ్ బాక్స్ మొత్తం తినేసినావా? ఏం కూర మమ్మీ? చికెన్ చేసిన. నేను చికెన్ చికెన్ అని అడుగుతున్నావు, అందుకే చికెన్ చేసిన. చికెన్ తినలేను, ఓన్లీ రైస్ తిన్నావా? రైస్ తిన్నా. ఎందుకు వచ్చినా తెలుసా స్కూల్ కాడికి? నీ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన. ఇంటికాడ సతాయిస్తుంది రాస్తలేదని. మీ టీచర్ కి చెప్తా అయితే అదే చెప్తుంది, స్లోగా రాస్తున్నావని. స్లోగా రాస్తున్నావు అంటే క్లాస్ లో టీచర్ ఇప్పుడు చెప్పింది, ఇంటికాడ అయితే స్లోగా రాస్తున్నావు. మరి ఇప్పుడు డైరీ ఎందుకు నేను వచ్చేదాకా వెయిట్ చేసినావు? డైరీ ఆగో ఇప్పుడు చూడండి మేడం ఎట్లా రాస్తున్నా టీచర్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారి ఇంటికాడ హోంవర్క్ స్లోగా రాస్తుంది, క్లాస్ వర్క్ ఇట మ్యాథ్స్ ఈ రోజు మస్తు స్లోగా రాసిందంట. మీకు నచ్చిన సబ్జెక్టులు ఉంటే ఫాస్ట్ గా రాసేస్తుందంట, నచ్చని ఉంటే లేట్ రాస్తుందంట. టీచర్ గిట అదే చెప్తుంది. మంచిగా చదువుతాదంట. ఎందుకు స్లోగా ఇచ్చిన అంటే అదే టీచరే చెప్తుంది, మంచిగా అవుతుందా రాస్తుందా టీచర్ ఎట్లా అన్విత అని అడిగిన. అంటే రాస్తుంది చదువుతుంది కానీ స్లోగా, కొంచెం నచ్చని సబ్జెక్టులు ఉంటాయి కదా, స్లోగా రాస్తుందంట. రేపటి నుంచి చెప్తాన్నది. ఇక రేపటి నుంచి ఉంటది మా బాబ్యానికి. మరి సతాయిస్తావా ఇంకోసారి? ఇంటికాడికి వచ్చినాక అన్నం తినంటే తినంటది ఫ్రెండ్స్. అన్నం పెట్టాలి, ఏది మస్తు సతాయిస్తుంది ఈ మధ్యలో అయితే. యూకేజీకి పోయింది. అసలు నర్సరీలో ఎల్కేజీలో మంచిగా ఫాస్ట్ గా రాసేది. ఇప్పుడు యూకేజీకి పోయేసరికి డైలీ 5 బుక్స్ హోంవర్క్ ఇస్తారు. ఈమె స్లోగా రాసుకోడానికి నైట్ 10 అయిపోతుంది, అట్లా రాస్తుంది. నాడు లోపలికి నాడు హోంవర్క్స్ ఏమేమి పెట్టించారు ఇప్పుడు నేను చూస్తా. డైరీ రాసినావు కదా? నీ డైరీ చూపి ఫస్ట్, ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో నేను చూస్తా. చూపి డైరీ చూపి. ఏ జిప్ లో పెట్టినా గుర్తుకు లేదా? ఈ జిప్ లో నేను ఓపెన్ చేసుకుంటా కదా. 5 హోంవర్క్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 5కి 5 హోంవర్క్స్ ఉన్నాయి ఇప్పుడు. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. లేదు ఏది మరి రీడ్ చేయాలి కదా, అది గిట్ట హోంవర్కే కదా. చదువుకున్నాడు గిట్ట హోంవర్కే కదా. మర్చిపోయాము. ఎంతసేపు రాస్తున్నావు ఆడ నువ్వు? నేను పోయినాక ఇంకా మెల్ల రాస్తున్నావు డైరీ గిట.
ఆల్రెడీ సార్ నువ్వు వచ్చేలోపు ఇటు వరకు రాసేసిన కొంచెం ఉందని 5 minutes అన్నా. ఇట్లా 5 minutes ఆగు మమ్మీ ఆగు అని చూపిస్తుంది క్లాస్ రూమ్ లకి మంచిగా. మీ టీచర్ కి అందుకే చెప్పిన ఇంటికాడ అయితే రాసలే టీచర్ ఇదే తలకాయ నొప్పి వేస్తుంది నన్ను డైలీ సతాయిస్తుంది అని చెప్పిన. విన్నావు కదా, ఏంది కోపంగా చూసుడు? నీకా మా అక్క చదివేది చదువుకుంటే మంచి చదువు వచ్చేది. ఫ్రెండ్స్ నిన్న మా బబ్బిగాడు అయితే టేబుల్స్ అయితే నేర్చుకుంది, టీచర్ కి చెప్పాలని నేర్చుకుంది, టీచర్ గిట్ట చెప్పిందంట క్లాస్ లో. అయితే ఇప్పుడు మా బబ్బిగాడు టేబుల్స్ అయితే మా బబ్బిని అయితే అడిగి చూద్దాము చెప్తుంది. మా బబ్బి టేబుల్స్ చెప్పురా. ఏ టేబుల్ చెప్పాలి? 2 టేబుల్ చెప్పు. 2 1 2 2 2 4 2 5 6 2 7 7 2 8 అంతా తప్పు చెప్తున్నావు. మంచిగా చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే నేర్చుకుంది మళ్ళీ మర్చిపోయింది. ఎందుకు 2 1 2 2 2 2 3 6 2 2 4 8 2 5 2 6 12 2 7 40 2 8 60 2 9 80 20. నేను చూసుకుంటా చెప్పు మా నాన్న. నిన్ననేమో బుక్ ఓపెన్ చేసి 5 టేబుల్ వరకు మంచి ఆదుకొని రాత్రి 2 టేబుల్ 3 టేబుల్ నాకు బుక్ లో చూడకుండా చెప్పింది. ఇప్పుడు ఏమో మర్చిపోయింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? నువ్వు రాత్రి నేర్చుకున్నావు కదా, ఇట్లా మర్చిపోవద్దు. అర్థమవుతుందా? టేబుల్స్ గానీ ఏవి గానీ గుర్తు పెట్టుకోవాలి. నేను అడిగినప్పుడు తక్కువ 1 1 ఎవరైనా చెప్తారు. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 1 6 6 1 7 7 1 9 1 టేబుల్ ఈజీ కాబట్టి 1 టేబుల్ చెప్తున్నావు. సరే సరే నువ్వు ఫస్ట్ అయితే కంబాక్స్. సరే మమ్మీ. సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే డైలీ ఒక పెన్సిల్ అంటే 2 days కి ఒక పెన్సిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చెక్ చేద్దాము. ఏది కంబాక్స్? ఏది కంబాక్స్? నేను తీసుకోవట్లేను. సో ఫ్రెండ్స్ కంబాక్స్ బయటకు పోయినప్పుడేమో కావాలంటే షాప్ కి పోయినప్పుడు తీసుకొచ్చినప్పుడు 2 days తీసుకోవతా స్కూల్ కి, ఇంట్లో వాడేస్తుంది. ఒక పెన్సిల్ లేజర్ షార్ప్నర్. ఏది మరి? షార్ప్నరా? ఎందుకు మమ్మీ కంబాక్స్ ఉండగా జిప్పులు వేసుకొని పోతున్నావు? మంచిగా కార్ కంబాక్స్ ఉంది నీకు. అయిపోయి షార్ప్నర్ కూడా కొట్టినావు. ఇక షార్ప్నర్, ఎలేజర్, పెన్సిల్. ఇక ఈ పెన్సిల్ కి అయితే ఇంకా ఎలేజర్ వచ్చింది, అది ఓడగొట్టేసింది. అయిపోయి ఇప్పుడు సాయంత్రం హోంవర్క్ రాసి పెన్సిల్ అయిపోతుంది. ఇగో ఈడికి చేస్తుంది, పెన్సిల్ పడేస్తుంది, ఇంకో పెన్సిల్ తీసుకుంటది. బాక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలర్ బాక్స్ అయిపోయింది. పెన్సిల్ టామ్ పెన్సిల్ కలర్ బాక్స్. టామ్ పెన్సిల్ అయిపోయింది. చూసిరు కదా మా వీడియో. మా బబ్బీ అని మీద అయితే కంప్లీట్ అయితే ఇచ్చేసి వచ్చిన టీచర్ కి అయితే. రేపటి నుంచి అయితే మా బబ్బీ అని స్ట్రిక్ట్ గా తీసుకుంటది. ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు కంప్లీట్ ఇస్తేనే మనం పోయి కంప్లీట్ ఇస్తుంటే పిల్లలని గిట్ట స్ట్రిక్ట్ తీసుకుంటే వాళ్ళు చదవడం గిట్ట మంచిగా అవుతారు. చాలా డేస్ అవుతుంది నేను అందుకే ఈ రోజు పోయినా. ఇగో మా బబ్బీ అనికి అయితే స్పోర్ట్స్ డ్రెస్ మీద చూపించాలనుకున్నా కదా ఫ్రెండ్స్. ఇక స్పోర్ట్స్ డ్రెస్ అయితే మా బబ్బీ అంది. బబ్బీ రేపటి నుంచి ఉంటది క్లాస్ లా. ఇప్పుడు ఏం తెలుస్తలేదు, రేపు క్లాస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది మా బబ్బీ అనికి. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.